కాశీలో ఉన్న ఆ మహాదేవుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవుడు ఉన్నాడు అనడానికి కాశీ క్షేత్రం ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కాశీ క్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు, ఎవరికీ తెలియని ఆశ్చర్యకరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇంతవరకు కూడా యూట్యూబ్లో ఈ విషయాలు కూడా ఎవరూ చెప్పలేదు. మన వీడియో ద్వారానే అందరికీ తెలియబోతుంది. కాబట్టి కాశీలో ఉన్న వింతలేంటి, విశేషాలు ఏంటి అనేది వీడియో అయితే పూర్తిగా చూడండి. కొన్ని చెప్పుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ విషయాలు అయితే ఎవరు చెప్పలేదు. కాబట్టి మీరు సగం చూసేసి అవి మాకు తెలుసులే అని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఆ కాశీ విశ్వనాథుని మహిమ ఏంటి అనేది తెలుస్తుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉందిగా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. మొదటిది వచ్చేసి కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, చనిపోయిన శవాలు కంపు కొట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి చూస్తే పైకి లేచి ఉంటుంది. ఇక రెండవది, కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టు సందులలో అనేక వలయాకారాల్లో చుట్టినటువంటి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ కూడా దొరకకుండా ఉంటుంది. పూర్వం ఇక్కడ అనేక సుందరవనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసేవారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపినా కూడా వాళ్ళే ఆశ్చర్యపోయారు. అప్పట్లో పూర్వీకులు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ శక్తి మేరకు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని చెప్పి వీలైనంత మట్టుగా ఆలయాలు కడుతూ వచ్చారు. అందులో కాశీలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. మరి అంత పరిజ్ఞానం ఆ రోజులలో వారికి ఎక్కడిది అనేది ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఎందుకంటే ఇంత చదువు చదివిన మనం ఏం తెలుసుకోలేకపోతున్నాం. అప్పట్లో ఎక్కువ చదువులు లేవు, ఎక్కువ సైన్స్ లేదు, ఏం లేకున్నా కూడా అంత మంచిగా మందిరాలు ఎలా కట్టారో అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కని రహస్యమని చెప్పుకోవాలి. అలాగే కాశీ విశ్వేశ్వరునికి ఉదయం భస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు మనం పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. అలాగే పాపం చేసినా కూడా 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. మనం ఆ మహాదేవుణ్ణి, కాశీలో ఉన్న విశ్వనాథుని అభిషేకించిన తర్వాత మన చేతి రేఖలు కూడా మారిపోతాయి. ఇక్కడున్న శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు అంటే అన్నపూర్ణాదేవి నివాస స్థలం ఈ కాశీలోనే ఉంది. అలాగే ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృతి పీఠం కూడా కాశీలోనే ఉన్నది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసిన నది ఇక్కడే. రోజు సాయంకాలం విశేషమైన గంగా హారతి జరుగుతుంది. రెండవది ప్రయాగ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా సరస్వతులు కలుస్తాయి. మూడవది సోమేశ్వర్ ఘాట్, చంద్రుని చేత నిర్మితమైంది. నాలుగవది మీర్ ఘాట్, సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక్కడ యముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఉంది. ఐదవది నేపాల్ ఘాట్, పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతోనే నేపాల్ రాజు కట్టినాడు. ఇక ఆరవది మణికర్ణికా ఘాట్. ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సూచేలా స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖైన బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట ఇందులో స్నానం చేస్తే. ఇక ఏడవది విశ్వేశ్వర్ ఘాట్, ఇప్పుడు సింధియా ఘాట్ అని అంటారు. ఇక్కడే అహల్య తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుని దర్శిస్తారు. ఇక ఎనిమిదవది పంచగంగా ఘాట్. ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. ఇక 9వది గాయ్ ఘాట్, గోపూజ జరుగుతుంది. ఇక 10వది తులసి ఘాట్, తులసీదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది. ఇక 11వది హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తూ ఉంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలక్ కుండం ఉంది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు కూడా జన్మించారు. ఇక 12వది అస్సీ ఘాట్. పూర్వం దుర్గాదేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంలను వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. 13వది హరిశ్చంద్ర ఘాట్. సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శివదహన కూలిగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది. 14వది మానస సరోవర్ ఘాట్. ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది.
ఇక 15వది నారద్ ఘాట్. నారదుడు లింగం స్థాపించాడు ఈ ప్రదేశంలోనే. 16వది చౌతసి ఘాట్. ఇక్కడ స్కంద పురాణం ప్రకారం ఇక్కడే 64 యోగినులు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయుని ప్రీతి గల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి. ఇక 17వది రాణా మహల్ ఘాట్. ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగి విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుని తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్నాడు. ఇక 18వది అహిల్యాబాయి ఘాట్. ఈమె కారణంగా మనం ఈరోజు కాశీలో విశ్వనాథుని దర్శిస్తున్నాము. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాల కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవంగా ఉండేది. కానీ మొహమ్మదీయ దండయాత్రలు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తర్వాత కాశీని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ్తో పాటు అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టారు. నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తూ ఉంటుంది. అక్కడే శివుడు త్రిశూలంతో తవ్విన జ్ఞానవాసి తీర్థం బావి ఉంటుంది. ఈ రోజు మనం దర్శించే విశ్వనాథుని మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యాబాయి హోల్కర్ గారు కట్టించారు. చూసారు కదండి, కాశీ గురించి మీకు తెలియని విషయాలు చాలా తెలియచేశానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ విషయాలైతే ఎవరూ చెప్పలేదు. ప్రతి ఒక్క ఘాటు గురించి, దాని వెనుకున్న విశిష్టత గురించి ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.